హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఈ సిరీస్‌లో 11థ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. దేవుడా! నువ్వే కాపాడాలి. ఇప్పుడు నేను ఆయనని ఎలా ఫేస్ చేయాలి? ఆయనతో మాట్లాడితేనే ఎక్కడ బయటపడతానోనని భయపడ్డాను. అలాంటిది ఇప్పుడు ఆయనను చూసి నేను ఉండగలనా? నాకు సాయం చెయ్యి బాబా అంటూ దారంతా స్మరిస్తూనే ఉంది. పక్కన కూర్చున్న రాజేశ్వరి అను చేతులు వణకడం గమనిస్తారు. ఏమైందమ్మా అని దగ్గరికి తీసుకుంటారు. ఏం లేదు అంటూ తన తల్లి ఒడిలో తల పెట్టుకుంటుంది. హాస్పిటల్కి వెళ్ళిన ఈశ్వర్ రామ్తో కలిసి ఫార్మాలిటీస్ పూర్తి చేసి ప్రకాష్ని తీసుకొని బయలుదేరుతారు. దారిలో తన ఫ్యామిలీ అందరూ వస్తున్నారని చెప్తాడు. అయ్యో అల్లుడు గారు, ఇప్పుడు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం? లేదు మావయ్య, నేను నైట్ చెప్పినందుకే నాన్న కోపడ్డారు. ఇప్పటికీ చెప్పకపోతే కొట్టినా కొడతారు అని అంటూ నవ్వుతాడు. రామ్ మనసులో అందరూ అంటే అను కూడా వస్తుంది. తనతో ఎలా అయినా మాట్లాడాలని అనుకుంటాడు. ఇల్లు రావడంతో లోపలికి తీసుకువెళ్ళి తను ఫ్రెష్ అయ్యి వస్తాడు. బయట కార్ ఆగిన సౌండ్ రావడంతో అను వచ్చిందని సంతోషంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి షాక్ అవుతాడు. ఎదురుగా నవ్వుతూ తనుజ ఉంటుంది. తన పక్కనే వాళ్ళ నాన్న కూడా ఉంటారు. తనని చూడగానే ముఖంలో నవ్వు మాయమయ్యి ఆ స్థానంలో కోపం వస్తుంది. ఎందుకొచ్చారు అని అడుగుతాడు సీరియస్గా. వాళ్ళు సమాధానం చెప్పేలోపే ఎవరు నాన్న అనుకుంటూ వస్తుంది అనసూయ. తనుజని చూసి అయ్యో వచ్చిన వాళ్ళని అక్కడే నిలబెట్టి మాట్లాడితే రామ్, లోపలికి రమ్మనకుండా ఏవి అనుకోకండి అన్నయ్య గారు, రండి అని తీసుకెళ్తుంది. అనసూయ అలా మాట్లాడేసరికి రామ్ ఇంకా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళు ప్రకాష్ దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి అక్కడే ఉంటారు. తనుజ కిచెన్లో పనిచేసుకుంటున్న అనసూయ అంజలి దగ్గరికి వస్తుంది. అయ్యో నువ్వెందుకు వచ్చావమ్మా, అక్కడే ఉండలేకపోయావా అంటుంది అనసూయ. పర్వాలేదాంటీ, నేనేమైనా హెల్ప్ చేయనా? వద్దులేమ్మా, మా అంజు ఉందిగా, తను చూసుకుంటుంది. ఓ ఓకే ఆంటీ, మీ అమ్మాయినా? అవునమ్మా అంజు. తను తనుజ. తెలుసమ్మా, నిన్న చూశాను కదా. నమస్కారం వదిన అని అంజలి ఆశీర్వాదం కోసం తన కాళ్ళపై పడుతుంది. తను అలా అతి వినయం చూపిస్తూ వరుసలు కల్పిస్తుండడంతో అంజలికి అనుమానం వస్తుంది. అయినా బయటపడకుండా లేమ్మాలే అంటుంది. అవసరం లేకపోయినా అన్ని పనుల్లో కల్పించుకొని మరీ హెల్ప్ చేస్తుంటుంది తనుజ. అన్నింటినీ అంజలి ఒక కంట గమనిస్తూనే ఉంది. కొద్ది సమయం తర్వాత అను వాళ్ళు వస్తారు. కారు రావడం చూసి బయట ఆడుకుంటున్న చింటూ తాతయ్య అంటూ పరిగెత్తుకెళ్తాడు. ఆ పిలుపు విని లోపల ఉన్న రామ్ పరిగెత్తుతూ వస్తాడు అను కోసం. అందరి మధ్యలో బెరుకుగా చూస్తూ ఉంటుంది అను. తనని చూసిన రామ్కి ఇంతకు ముందున్న అనుమానం ఇంకా బలపడుతుంది. నిన్నటికి ఈ రోజుకి చాలా తేడా కనిపిస్తుంది అను ప్రవర్తనలో. నైట్ అంతా నిద్ర లేకుండా ఏడుస్తూ ఉందేమో, కళ్ళు ఎర్రగా వాచుంటాయి. అనుని చూసిన రామ్ మనసు మెలిపెడుతూ ఉంటుంది. అందరూ లోపలికి వెళ్ళి ప్రకాష్ని పలకరించి అక్కడే ఉంటారు. వీళ్ళు వెళ్ళేసరికి తనుజ తండ్రి కూడా అక్కడే ఉండడంతో ఒకరినొకరికి పరిచయం చేస్తాడు. లోపల వాళ్ళు మాట్లాడుకుంటుంటే అను అంజలి దగ్గర, అనసూయ దగ్గర రాజేశ్వరి, హైమ ఉంటారు. తనుజ మాత్రం అన్నీ తన బాధ్యతలే అన్నట్టుగా అందరికీ అన్నీ ఇస్తుంది. అత్తమ్మ అంటూ చింటూ వస్తాడు. అను దగ్గరికి వెళ్తున్న చింటూని తనుజ పట్టుకుని ఆపుతుంది. ఏంటి నాన్న, ఏమైనా కావాలా అంటుంది. ఇక అంజలికి సహనం నశించి దగ్గరికి వెళ్ళి చింటూని తీసుకుంది. చూడు, వీడు అను దగ్గరికి వెళ్తున్నాడు, నీ దగ్గరికి కాదు. అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అన్నీ కావాలని కల్పించుకుని మరీ చేస్తున్నావేంటి? మా నాన్నని సేవ్ చేసావు, దానికి నీకు రుణపడి ఉంటాం. పలకరించడానికి వచ్చావు, చూసి వెళ్ళిపోవాలి, కానీ ఇదంతా అవసరం లేదు అంటుంది కోపంగా. అది కాదండి, నేను మామూలుగానే హెల్ప్ చేయాలనుకున్నాను అంటుంది కళ్ళ నీళ్లతో. వీరి మాటలు విన్న అనసూయ వచ్చి అంజలి, ఏంటది, ఇంటికొచ్చిన వాళ్ళతో అలాగైనా మాట్లాడేది? ఎక్కడ పెట్టావే నీ బుద్ధి అంటుంది కోపంగా. అమ్మా, నేనేమీ బుద్ధి లేకుండా మాట్లాడడం లేదు. వచ్చినప్పటి నుంచి ఈ అమ్మాయి కొంచెం అతిగా ప్రవర్తిస్తుంది, అందుకే అలా అన్నాను. తప్ప? మళ్ళీ తప్ప అంటావేంటి? తప్పని చెప్తుంటే ఏదైనా నువ్వు అలా మాట్లాడకూడదు అంజు, సారీ చెప్పు అంటుంది. నేను ఆ అమ్మాయికి సారీ చెప్పడం ఏంటమ్మా? లేదు అని చింటూని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది. అంజలి వెనకాల అత్తగారులు ఇద్దరూ వెళ్తారు. తనుజ దగ్గరికి వచ్చి ఏమీ అనుకోకమ్మా, అది అస్సలు అలా ఎప్పుడూ మాట్లాడలేదు, ఏదో చిరాకులో ఉండుంటుంది అందుకే అంటుంటే, అయ్యో ఆంటీ పర్వాలేదు, నేనేమీ తప్పుగా అనుకోను.
అయినా మన వాళ్ళు కాకపోతే ఇంకెవరు కోప్పడతారు అంటుంది. ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు తల్లి, చల్లగా ఉండు అంటుంది అనసూయ. సరే ఆంటీ, మేమింక వెళ్తాము అని వాళ్ళ నాన్నని తీసుకొని బయలుదేరుతుంది. వెళ్తూ రామ్ వంక చూస్తుంది. అసలు అక్కడ జరిగే దానితో సంబంధమే లేదన్నట్టు ఉంటాడు. వాళ్ళు వెళ్ళగానే అనసూయ కూడా అంజలి దగ్గరికి వెళ్తుంది. హాల్లో కేవలం అను ఇంకా రామ్ మాత్రమే ఉంటారు. అనుతో మాట్లాడడానికి ఇదే మంచి సమయమని తన చేయి పట్టుకుని తీసుకెళ్తాడు. ఏదో ఆలోచనలో ఉన్న అను రామ్ పట్టుకోగానే షాక్ అయి వెంటనే తేరుకుని విడిపించుకోవాలని చూస్తుంది. కానీ రామ్ వదలకుండా తన గదిలోకి తీసుకెళ్లాడు. వదలండి అని అరుస్తున్న అను నోటిపై చేయి పెట్టి సైగ చేస్తాడు. రామ్ని అంత దగ్గరగా చూసేసరికి అనులో అలజడి కలుగుతుంది. మెల్లిగా చేయి తీసి అను కళ్ళలోకి చూస్తూ తనని హత్తుకుంటాడు. కొద్దిసేపు అను కూడా అలానే ఉండిపోతుంది. అనుకి మళ్ళీ అన్నీ గుర్తుకు రాగానే వదిలించుకొని వెళ్తుంది. తనను వెళ్ళనివ్వకుండా అడ్డుపడి, అను ప్లీజ్, ఇదంతా ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటాడు రామ్. అది అడగాల్సింది నేను, మీరు కాదు. ఏంటిది, ఇలా ఒక ఆడపిల్ల చేయి పట్టుకొని గదిలోకి తీసుకొచ్చారు, ఇదేనా మీ సంస్కారం అంటుంది కోపంగా. అను నువ్వేనా మాట్లాడేది, అయినా నీ చేయి పట్టుకోవడం ఏంటి, ఏదైనా చేయగలను, ఆ హక్కు నాకుంది అంటాడు. హక్క, ఎవరిచ్చారు మీకు నా మీద హక్కు, ఎవరో ఏంటి, నువ్వే, నన్ను ప్రేమించే అమ్మాయి చేయి పట్టుకునే హక్కు లేదా నాకు. మిస్టర్ రామ్, మైండ్ ఉండే మాట్లాడుతున్నారా, నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి, మీకు మీరే ఊహించుకుంటున్నారు ఏదేదో. ఊహ కాదు, నిజం మాట్లాడుతున్నాను. ఏంటి నిజం, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నేను చెప్పానా, లేదు కదా, మరి ఇప్పుడు మాట్లాడేదాన్ని ఊహనే అంటారు. కొన్ని చెప్తేనే కాదు అను, మనం అర్థం చేసుకోవాలి కూడా అంటాడు. ఓహో, అయితే మీరేం అర్థం చేసుకున్నారు అని అడుగుతుంది. నన్ను ప్రేమిస్తున్నావని, అది కూడా ప్రాణం కన్నా మిన్నగా. అబద్ధం, నేనేమీ మిమ్మల్ని ఇష్టపడటం లేదు అంటుంది. అబద్ధం నేను కాదు, నువ్వు చెప్తున్నావు, అయినా నీ కళ్ళు చూసి చెప్పొచ్చు నా మీద ఎంత ప్రేమ ఉందో అంటాడు. అచ్చా, మీ పోలీస్ తెలివితేటలు నా దగ్గర చూపించకండి, ఎలా తెలుస్తుంది అంటుంది. తెలిసిపోతుంది అంతే, చూపించమంటావా అంటాడు. అవునా, అయితే చూపించండి అంటుంది. తన అమాయకత్వానికి నవ్వుకొని దగ్గరికి వస్తుంటాడు. ఏం చేస్తున్నారు మీరు అంటూ వెనక్కి వెళ్తుంటుంది. నువ్వే కదా చూపించమన్నావు, అదే చేస్తున్నా అంటాడు. ఏమొద్దు వెళ్ళండి అని వెనక్కి చూస్తే గోడ ఉంటుంది. ఇక వెళ్ళడానికి ప్లేస్ లేదని ప్లీజ్ దూరంగా ఉండండి అంటుంది. రామ్ ఆ మాటలని పట్టించుకున్నట్టుగా అనుకి ఇంకా దగ్గరగా వస్తుంటాడు. అంతకంతకు అను గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. ఒకరి శ్వాస ఒకరికి తగిలేంత దగ్గరగా వస్తాడు. రామ్ అంత దగ్గరగా ఉండేసరికి అను గుండె లయ తప్పుతుంది. కనురెప్పలు వాల్చేసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. 5 నిమిషాలు అలానే ఉన్నా ఏమీ అలికిడి వినిపించక పోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది. అలా అను చూడగానే రామ్ తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. దాంతో వెళ్ళి రామ్ని అద్దుకుంటుంది. ఎలా తెలుస్తుంది, వాట్ వంకాయ అన్నావుగా, ఇప్పుడు అర్థమైందా అంటాడు. అను క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది. ఏంటలా చూస్తున్నావు, నా మీద నీకు ప్రేమ లేకపోతే ఇలా దగ్గరికి వస్తుంటే ముడుచుకుపోవు, ఇలా నిన్ను పట్టుకుంటే అరిచి గొడవ చేస్తావు, లేదా నన్ను విదిలించుకుంటావు. నువ్వేమీ చేయటం లేదు సరికదా, నీ ఫీలింగ్స్ బయటకు వచ్చేసాయి. ఇంకా ఎందుకని అబద్ధాలు ఆడుతున్నావు చెప్పు అని తన 2 భుజాలు పట్టుకుని గట్టిగా అడుగుతాడు. రామ్ అడిగిన ప్రశ్నలలో ఒక్కదానికి కూడా అతని దగ్గర సమాధానం లేదు. ఏం చేయాలో అర్థం అవ్వక రామ్ చేతులని విసిరికొట్టి ఆ గదిలో నుంచి వేగంగా బయటికి వచ్చి హైమ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అను అలా తోస్తుందని ఊహించని రామ్ వెనక్కి పడకుండా ఆగి చూసేలోగా అను వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు నాది అనుమానం అనుకున్నాను అను, కానీ ఈ క్షణం అర్థమైంది, నువ్వేదో దాస్తున్నావు. నా నుంచే కాదు, అందరి దగ్గర కావాలని నన్ను దూరం పెడుతున్నావు. నన్ను బాధపెట్టి నిన్ను నువ్వు బాధపడుతున్నావు. మన ఇద్దరిని వేరు చేసే ఆ నిజం ఏంటో తెలుసుకుంటాను అని అనుకుని రామ్లో నుండి బయటకు వస్తాడు. అప్పటికి భోజనాల సమయం అవ్వడంతో అందరూ భోజనాలు చేస్తారు. అను రామ్కి దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి బావగారు, ఇక మేము బయలుదేరుతాం అని చెప్పి బయటకు వస్తారు. ఎంత వద్దని చెప్పినా కార్ దాకా వస్తారు. అనసూయ, ఈశ్వర్, అంజలి, చింటూ. వారితో వెళ్తానని మారం చేస్తుంటాడు. అంజలి వద్దని వారిస్తుంటుంది. కానీ రాజేశ్వరి, హైమ ఇద్దరు తీసుకువెళ్తా అనడంతో పంపిస్తుంది. కార్లో కూర్చున్నాక గుర్తుకొస్తుంది అనుకి ఫోన్ మర్చిపోయానని. 1 నిమిషం ఉండమని లోపలికి వెళ్తుంది. ఫోన్ కోసం వెతుకుతూ వెనక్కి తిరిగేలోగా రామ్ వచ్చేస్తాడు. తనని చూసి
2 అడుగులు వెనక్కి వేసి పడబోతుంది. గట్టిగా పట్టుకొని, "ఏంటి ఫోన్ కోసం చూస్తున్నావా?" అంటూ ఫోన్ని చేతులలో అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. అనుకి భయం వేస్తుంది. ఒకవేళ వాళ్ళు కనుక ఇప్పుడు ఫోన్ చేస్తే ఏంటి పరిస్థితులు? ప్లీజ్ అండి నా ఫోన్ ఇచ్చేయండి అంటూ బ్రతిమలాడుతుంది. చా అలా అడగగానే ఇచ్చేస్తారు మరి. అయినా ఇస్తే నాకేంటి అని కళ్ళెగరేస్తాడు. మీకేంటి ఏంటి నా ఫోన్ ఇవ్వండి అంటూ లాక్కోబోతుంది. తన చేతిని పైకి పెట్టి తీసుకో అంటూ అనుకి అందకుండా ఆ చేతి నుంచి ఈ చేతికి, ఈ చేతి నుంచి ఆ చేతికి మారుస్తూ ఉంటాడు. పైకి ఎగిరి ట్రై చేస్తున్నా అందకపోవడంతో ఇక విసుగొచ్చి, మీరే ఉంచుకోండి నాకేమీ వద్దు అంటూ వెళ్తుంది. ఇంకా ఎక్కువ ఏడిపించడం ఇష్టం లేక వెళ్తున్న తన చేతిని పట్టుకొని చేతిలో పెడతాడు ఫోన్. ఫోన్ తీసుకుని వెళ్తున్న అనుని వెనుక నుండి గట్టిగా పట్టుకొని, మళ్ళీ మనం కలిసే వరకు ఇది ఉంచుకో బంగారం అని తన బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకొని వచ్చేస్తాడు రామ్. అను మాత్రం రామ్ ఇచ్చిన షాక్కి బొమ్మల అలా నిలబడి ఉండిపోతుంది. బయట హార్న్ సౌండ్తో తేరుకొని గబగబా వచ్చేస్తుంది. కార్ దగ్గర డోర్ తీసుకుని రామ్ నిలబడి ఉంటాడు. సైలెంట్గా వెళ్ళి కార్లో కూర్చుంటుంది. అప్పటి వరకు నానమ్మ ఊళ్ళో ఉన్న చింటూ అను రాగానే అత్తమ్మా అంటూ తన దగ్గరకు వచ్చేస్తాడు. డోర్ వేసి విండో నుంచి చింటూని పట్టుకొని, జాగ్రత్త నాన్న, మీ అత్తమ్మని ఎక్కువగా విసిగించకు అని చెప్తుంది అంజలి. లేదమ్మా, చూడు నేను గుడ్ బాయ్లా ఉంటాను, నువ్వు తాతయ్యని బాగా చూసుకో అని చెప్తాడు. అబ్బో అబ్బాయి గారు అమ్మకే చెప్తున్నాడు అంటూ నవ్వుకుంటారు. వాడి మాటలకి అందరూ. బయలుదేరగానే బాయ్ చెప్తూ చూడకూడదు అనుకుంటూనే రామ్ వంక చూస్తుంది అను. తను చూడగానే కన్ను కొట్టి ముద్దు పెడుతున్నట్టుగా పెదవులు ముడుస్తాడు. తల కొట్టుకొని ఇటువైపు తిరిగిపోతుంది. కారు వెళ్ళే వరకు ఉండి లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. పొద్దున్నుంచి అను కోసమే ఎదురు చూస్తున్నా రమ్య వాళ్ళు రాగానే వస్తుంది. చింటూని చూసి, రే డార్లింగ్ నువ్వు కూడా వచ్చావా అంటూ ఎత్తుకుంటుంది. డార్లింగ్ నువ్వే కదా మొన్న మాట్లాడినప్పుడు నా మీద బెంగ పెట్టుకున్నానన్నావు, అందుకే వచ్చేసా అంటాడు ముద్దు ముద్దుగా. రమ్య నవ్వుతూ, అమ్మో వీడికి మాటలు భలే వచ్చేస్తున్నాయి అంటూ ముద్దు చేస్తుంది. వాళ్ళు మాటల్లో ఉండగానే అను ఫోన్ రింగ్ అవుతుంది. నెంబర్ చూసి టెన్షన్ పడడం రమ్య గమనించి, సరేరా అను, నీతో మాట్లాడాలి అని తీసుకువెళ్తుంది. లోపలికి వెళ్ళి మాట్లాడుతుంది. ఏంటి డార్లింగ్ ఇంకెప్పుడు చెప్తావు మన విషయం అంటాడు ఫోన్లో. ప్లీజ్ ఈరోజు ఎలా అయినా చెప్తాను, కొంచెం టైం ఇవ్వు అంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను నీకు ఇవ్వలేనిదే టైం. నువ్వు ఎంత త్వరగా చెప్తే అంత మంచిది, లేదంటే తర్వాత జరిగే వాటికి నేను గ్యారంటీ ఇవ్వలేను అంటాడు. వద్దు ఈరోజు చెప్తాను సరేనా? సరే కానీ ఏంటి ఈరోజు నీ ప్రియుడి దగ్గరికి వెళ్ళావు, అప్పుడే భయం పోయిందా అంటాడు. లేదు లేదు, నేను కావాలని వెళ్ళలేదు, తప్పని పరిస్థితులలో వెళ్ళాను అంటుంది. అర్థమైంది, అందుకే నేను ఇంత కూల్గా మాట్లాడుతున్నాను, లేదంటే నేను మాట్లాడే విధానం మరోలా ఉండేది. నైట్ ఎలా అయినా చెప్పి మార్నింగ్ కాల్ చేయి అని పెట్టేస్తాడు. అను కూడా ఫోన్ పెట్టేసి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అను వాళ్ళు వెళ్ళిన కొంతసేపటికి రామ్ ఫ్రెండ్స్ వస్తారు. ప్రకాష్ని చూడడానికి రాగానే పలకరించి రామ్తో కలిసి వాళ్ళ ఇంటి టెర్రస్ పైకి వెళ్తారు. సాయంత్రం కావడం వల్ల చల్లని గాలి వీస్తూ హాయిగా ఉంటుంది. ఇంకేంట్రా రామ్ విశేషాలు, అక్కడికి వెళ్ళాక మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు అంటారు. చాచా అదేం లేదురా, వర్క్లో బిజీ అంతే అంటాడు. మేం చూసాం రా టీవీలో, కాలేజ్ ప్రాబ్లం భలే సాల్వ్ చేసావు అంటారు. చిన్నగా నవ్వుతాడు వారి మాటలకి. అవునరా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా అంటూ ఒక అరగంట సేపు మాట్లాడుకుంటారు వాళ్ళు. తర్వాత కిందికి వచ్చి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత భోజనాల టైం అవ్వడంతో అందరినీ పిలిచి భోజనం పెడుతుంది అంజలి. ప్రకాష్కి భోజనం రూమ్లోకి తీసుకెళ్ళి పెడుతుంది అనసూయ. తినకుండా ఊరికే కలుపుతున్న తమ్ముడిని చూసి, ఏరా రామ్ ఏమైంది, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అంజలి. అక్క నువ్వు అనుని గమనించావా, అక్కడ బయలుదేరినప్పుడు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో అంటాడు. ఏమోరా, నాకు ఈ తనుజ వల్ల చిరాకు కోపం వచ్చేసాయి, తన వల్ల అమ్మకి నాకు మాటలు జరిగాయి కదా, నేను రూమ్లోనే ఉండిపోయాను, కానీ చూసినప్పుడు మాత్రం కళ్ళు ఏదో ఏడ్చినట్టు ఎర్రగా అయిపోయాయి అంటుంది. ఈశ్వర్ వాళ్ళ మాటలు విని, అమ్మ కూడా అలానే అన్నది అంజు, ఇంట్లో అందరితో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అందంట. సరిగ్గా ఆ టైంలోనే నేను ఫోన్ చేయడంతో అందరూ ఇక్కడికి వచ్చేసారు అంటారు. అవునా బావగారు, మరి చెప్పిందా అంటాడు. లేదు రామ్, నేను ఫోన్ చేయలేదు, తినేసి చేస్తాను అని అన్నాడో లేదో వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. లిఫ్ట్ చేస్తే మాట్లాడకుండా ఏడుస్తున్నారు హైమ. ఆవిడ ఏడుపు వినగానే ఈశ్వర్ కంగారుగా తినడం ఆపేసి,
ఏమైందమ్మా అంటూ అడుగుతాడు. అంజలి స్పీకర్ ఆన్ చేయమని సైగ చేస్తుంది. ఈశ్వర్, మన అను అను అని ఏడుస్తుంటారు హైమ. అమ్మ ప్లీజ్ ఏమైంది అనుకి చెప్పమ్మా అంటూ అడిగాడు. అప్పటికే తనకి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అనుకి ఏమైందో అన్న భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఈశ్వర్కి ఇలా ఉంటే రామ్ పరిస్థితి చెప్పక్కర్లేదు. నోటి మాట రావడం లేదు. అంజలి తేరుకొని అత్తయ్య అసలు ఏమైంది చెప్పండి అంటుంది. అమ్మ అంజలి, అను నిద్ర మాత్రలు మింగింది అంటారు. అది వినగానే ముగ్గురికి కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది. అత్తయ్య ఏమంటున్నారు? అనుకి ఎలా ఉంది ఇప్పుడు అంటూ ఏడుస్తూ అడుగుతుంది. హాస్పిటల్కి తీసుకొచ్చాం, డాక్టర్స్ లోపలికి తీసుకువెళ్లారు, మాకు భయంగా ఉందమ్మా అని ఏడుస్తూ ఉంటారు. అత్తయ్య మీరేం భయపడకండి, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం అని అంటుంది. సరే తొందరగా రండమ్మా, ఇక్కడ అందరం ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందనని భయంగా ఉన్నాం అంటుంది. రామ్ ఆ మాటలు వింటూనే కుర్చీలో కూలబడిపోతాడు. ఈశ్వర్, అంజలి ఇద్దరు రామ్ దగ్గరికి వస్తారు. అంజలిని పట్టుకుని నేను చెప్పాను కదక్క, ఏదో జరిగింది అని, చూడు ఆ పిచ్చిది ఏం చేసిందో అని అంటాడు. చూడు అనుకి ఏం కాదు, మనం ఇప్పుడే వెళ్దాం సరేనా అంటుంది. రూమ్లోకి వీళ్ళ మాటలు వినిపించడంతో అనసూయ బయటికి వచ్చి అడుగుతుంది. తనకి విషయం చెప్పడంతో ఆవిడ కూడా భయపడుతూ మీరు తొందరగా వెళ్ళండి అంటూ కంగారు పడుతుంది. కానీ అమ్మ నాన్నగారు అని అంటుంటే ఆయనను చూసుకోవడానికి నేనున్నాను కదా, ముందు మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళగానే మాత్రం ఫోన్ చేయడం మర్చిపోకండి. అంజు నువ్వు అక్కడే ఉండు తల్లి, హడావిడిగా ఏమీ రావద్దు అని చెప్పి పంపిస్తుంది. వాళ్ళని పంపించి దేవుడి గదిలోకి వెళ్ళి అనుకి ఏం కాకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. రామ్ చాలా వేగంగా డ్రైవ్ చేసుకుంటూ గంటన్నరలో వెళ్లాల్సింది గంటలో వెళ్తాడు హాస్పిటల్కి. కారు ఆపగానే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అను పేరు చెప్తాడు. ఆవిడ రూమ్ నెంబర్ చెప్పగానే పరుగున వెళ్తాడు. అప్పటికే రూమ్ బయట అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. రామ్ రాగానే డాక్టర్ కూడా వస్తారు. అనుకి ఎలా ఉంది అని అడుగుతారు. ఆయన చుట్టూ చేరి పర్వాలేదమ్మా, మేము ట్రీట్మెంట్ ఇచ్చాం, బాగానే ఉంది, ఇంకో గంటలో తీసుకువెళ్ళొచ్చు, కానీ తను దేనికో సఫర్ అవుతుంది, అదేంటో తెలుసుకొని తను అడిగింది చేయండి, లేదంటే మళ్ళీ ఇలా జరిగే ప్రమాదం ఉంది, అప్పుడు బహుశా పరిస్థితి మన చేయి దాటిపోవచ్చు, కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. డాక్టర్, మేము తనని చూడొచ్చా అని అడుగుతారు. బట్ తనని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోతారు. అందరూ నెమ్మదిగా వెళ్తారు లోపలికి. బెడ్ పైన పడుకొని ఉంటుంది. చేతికి సెలైన్తో తమ చిట్టి తల్లిని అలా చూసి అందరూ కన్నీరు మున్నీరవుతారు. ఇంతలో నర్స్ వచ్చి పేషెంట్ దగ్గర ఇలా ఉండకూడదు, దయచేసి అందరూ వెళ్ళండి అంటుంది. అందరూ వెళ్ళిన కానీ రామ్ ఉండిపోతాడు. నర్స్ తనని చూసి మీకు స్పెషల్గా చెప్పాలా, వెళ్ళండి అంటుంది. చురుగ్గా చూస్తాడు రామ్. దెబ్బకి భయపడి నోరు మూసుకొని ఉంటుంది. రామ్ నెమ్మదిగా అను చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. అను అని ప్రేమగా పిలుస్తాడు. ఆ పిలుపు విని మత్తులో ఉన్నాను తన చేతిని కొంచెం కదిపి రామ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. నాకు అర్థమవుతుందిరా, నువ్వు దేనికో బాగా భయపడుతున్నావు, నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వు ఎంత బాధ పెట్టుకుంటున్నావో తెలుస్తుందా? ఎందుకు ఇదంతా? ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయకు. అత్తయ్య ఫోన్ చేసి చెప్పగానే ఎంత భయపడ్డానో తెలుసా? మళ్ళీ ఇప్పుడు నిన్ను ఇలా చూసే వరకు నేను ఎలా ఉన్నానో నాకే అర్థం కావట్లేదు. నీకేదైనా జరిగితే నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలుసా? అందరూ బయట నీకోసం ఎంత ఏడుస్తున్నారో. ఈ వయసులో వాళ్ళని ఇలా బాధ పెట్టడం న్యాయమా చెప్పు? రామ్ మాటలకి అన్ను కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. వాటిని తుడిచి నువ్వు అన్నీ వింటున్నావని నాకు తెలుసురా. ఒక్కసారి కళ్ళు తెరు, నీ మనసులో బాధ ఏంటో నాకు చెప్పు, నేనంతా చూసుకుంటాను, నా మీద నమ్మకం లేదా అంటాడు. అయినా సరే అను కదలకపోవడంతో నువ్వు నాకు చెప్పావు కదా, ఓకే, నేను నీకు అంత కాని వాడినైనప్పుడు నేను మాత్రం ఎందుకు ఇలా నీకోసం ఆలోచించి బాధపడటం అని పైకి లేచి నేను వెళ్తున్నాను. నీకు కావాల్సింది ఇదేగా, నేను దూరంగా ఉండటమేగా, ఉంటాను, నీకు ఎలా నచ్చితే అలా ఉండు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఏం చేసినా నీ సంతోషం కోసమే. ఇప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలని నీ చేయి వదులుతున్నా. నువ్వు సంతోషంగా లేవని తెలిసినాడు నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను నీ జీవితంలోకి వచ్చేస్తాను అని తన చేతిని వదిలి వెళ్తాడు. రామ్ వెళ్ళాడని నిర్ధారించుకొని అప్పటి వరకు మూసి ఉన్న కళ్ళను తెరిచి ఏడుస్తుంది. నన్ను క్షమించండి రామ్, ఐఎమ్ సో సారీ అనుకుంటుంది. రామ్ బయటికి వచ్చేటప్పటికి ఈశ్వర్ వాళ్ళని అడుగుతూ ఉంటాడు. అసలు ఏమైందా మా అను, ఎందుకు ఇలా చేసింది అంటాడు. ఈశ్వర్, ఇప్పుడు మమ్మల్ని ఏమీ అడగకు బాబు, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అంటారు. అంజలి వచ్చి అత్తయ్య చింటూ ఎక్కడున్నాడు అని అడుగుతుంది. తను రమ్య దగ్గర ఉన్నాడమ్మా, పాపం వాళ్ళ అత్తమ్మని అలా చూసి బాగా భయపడిపోయాడు అంటారు. ఆ గంట అందరికీ భారంగా గడుస్తుంది. అను కూడా
బాగానే ఉండడంతో తనని డిశ్చార్జ్ చేస్తారు. వెళ్తూ వెళ్తూ డాక్టర్ని చూసి వెళ్తుంది. అది రామ్ గమనిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అనుని తన గదికి తీసుకెళ్ళి పడుకోబెట్టి వస్తారు రాజేశ్వరి. తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.